అన్నమయ్య జిల్లాలో జరిగిన అమానుష ఘటన అందరినీ కలిచివేసింది. బాలికపై జరిగిన అత్యాచారం నేటి యువతి ఎలా పెడదారి పడుతుందో తెలియజేస్తుంది. చిన్నారిపై లైంగిక దాడి చేసి చంపేయటం మనుషుల్లో క్రూరత్వాన్ని చాటి చెప్తుంది. నిందితుడు డ్రగ్స్కి బానిస అనే ఆరోపణలు వినిపించడం కలకలం రేపుతుంది. ప్రస్తుతం మాదక ద్రవ్యాలు సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువతలో నేర స్వభావం పెరిగిపోతుంది. డ్రగ్స్ అమ్మే గ్యాంగులు, డ్రగ్స్ వాడక దందాలతో పాటు సోషల్ మీడియాని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉందనే మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది. ఈ దారుణ ఘటన ఒక నేరస్తుడి క్రూరత్వం మాత్రమే కాదు, పిల్లల భద్రతపై కుటుంబం, సమాజం కలిసి ఏర్పరచాల్సిన రక్షణ వలయంలో ఉన్న లోపాలను కూడా బహిర్గతం చేసింది. పిల్లలు ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ప్రమాద సూచనలు ఎలా గుర్తించాలి అనే అవగాహన ఇంకా తగిన స్థాయిలో లేదు. తల్లిదండ్రులు అప్రమత్తత, పరిసరాల పర్యవేక్షణ, అలాగే సామాజిక జాగ్రత్తల లోపం ఈ దారుణానికి పరోక్ష కారణాలుగా కనిపిస్తున్నాయి. పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, ప్రమాద సమయంలో ఎలా స్పందించాలి, ఎవరిని సంప్రదించాలి వంటి ప్రాథమిక సమాచారంపై ఇప్పటికీ అవగాహన కల్పించడం లేదు. భద్రత అనేది కేవలం కుటుంబ బాధ్యత కాదు, సమాజ బాధ్యత అనే భావన కూడా పెరగాలి. దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో మదనపల్లి ఘటన మరో భయానక ఉదాహరణగా నిలిచింది. పరిచయం ఉన్నవారే నేరస్తులుగా మారుతున్న ధోరణి ఈ సమాజ నైతిక స్థితిగతులపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. కేవలం చట్టాలు ఉండగానే సరిపోదు, వాటి అమలు కఠినంగా, వేగంగా ఉండాలి అన్న డిమాండ్ మరింత బలపడుతోంది. మదనపల్లి ఘటన సమాజం మొత్తానికి హెచ్చరికగా నిలవాలి. ఇక సమాజంలో జరిగే ఈ నేరాల గురించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి డిపి నాయుడు ఎస్కోట నుంచి మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ డిపి నాయుడు. నాయుడు, చెప్పండి, తల్లిదండ్రుల పాత్ర సమాజంలో ఎంతగా ఉందంటారు? ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటారు? గుడ్ మార్నింగ్ మేడం. తల్లిదండ్రులు చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రులు ప్రేమించడమే కాకుండా పిల్లల్ని వాళ్ళ నిజ జీవితంలో ఏం చేస్తున్నారనేది గమనించాలి. అలాగే వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతిదీ కూడా తల్లిదండ్రులు గమనించాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది ముఖ్యంగా గమనించాలి. అలాగే వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళ సేఫ్టీ ఇలాంటివి వాళ్ళకి నేర్పించాలి చిన్నతనం నుంచి కూడా. అలాగే అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులతో పిల్లల్ని మాట్లాడవద్దని, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని, వాళ్ళు ఏమిచ్చినా సరే తీసుకోకూడదని చెప్పేసి తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరైనా బయట వ్యక్తులు వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఏమైనా ఇచ్చినా సరే, లేకపోతే వాళ్ళు రమ్మన్నా, లేకపోతే తీసుకువెళ్తాం, ఇంటి దగ్గర దింపుతాం అని చెప్పేసి అని కూడా వాళ్ళు కొంతమంది దుండగులు అలా చెప్పొచ్చు. అలాంటిది కూడా తల్లిదండ్రులు ఇంటి దగ్గర చిన్నపిల్లలకి అవన్నీ కూడా ముందుగా ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి తల్లిదండ్రుల మీద బాధ్యత ఉందండి. కోట, ఏదైతే మీరు చెప్పారో నిజంగా ప్రతి తల్లి తండ్రి కూడా తన బిడ్డల్ని పసిపాపల్లాగా అరచేతుల్లో పెట్టుకొని పెంచుతారు. అలాంటి పిల్లలపై ఈరోజు ఇలాంటి అఘాయిత్యాలు పాల్పడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ రక్షణగా నిలవాలి, ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని మీరు చెప్తున్నారు. రైట్ బిపి నాయుడు, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel